ప్రభు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా అనే ప్రవక్తను లేపుకొని తన ప్రజలతో సూటిగా మాట్లాడమని చెప్పాడు. ఏమని మాట్లాడమన్నాడు ఒకసారి చదవండి. 9వ వచనం ఆయన అంటున్నాడు, 8వ వచనంలో ఉంది కదా, ఆయన అంటాడు అప్పుడు, అంటే దేవుడు అంటున్నాడు, ఏమని చెప్తున్నారు అనగా, నేను ఎవరిని పంపెదను. 8వ వచనంలో, మా నిమిత్తము ఎవడు పోవలని ప్రభు సెలవీయగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను ఉన్నాను, నన్ను పంపుమనగా. అంటే ఎవరంటున్నారు? ఇది యెషయా భక్తుడు అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, నేనున్నానయ్యా, నన్ను పంపించు. ఇక్కడైతే ప్రజల్లో ఆసక్తి లేదు దేవుని పరిచయం చేయడానికి, దేవుని యొక్క కార్యాలు చేయడానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి. ప్రజల్లో ప్రభు గురించి చెప్పడానికి ఆసక్తి లేకపోతే ఎవరెళ్తారు అని ప్రభు అడుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ యెషయా అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపించు, నాకు ఆసక్తి ఉంది, నేను వెళ్తాను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు వెళ్ళి ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు కదా, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము. ఏంటి ఆ సువార్త, లేకపోతే ఆ యొక్క మాట, ఆ యొక్క క్రియ ఏమిటి? నన్ను పంపించండి ప్రభువా, నేను వెళ్తాను అన్నప్పుడు ఆ యొక్క జనులతో ఏమని చెప్పాలి అని అడిగినప్పుడు నా జనులతో ఇట్లనము అని పరిశుద్ధ దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. 9వ వచనంలో ఏమని అంటున్నారు అనగా, మీరు సత్యము వినిచుందురు గాని గ్రహింప కుందురు. అంటే మీరు సత్యాన్ని అలవాటుగా వింటున్నారే కానీ ఆసక్తిగా వినడం లేదు. అంటే ఆ క్రియ మనలో జరగాలి అని మాత్రం వారు కోరుకోవడం లేదు, ఆ సత్యము ద్వారా నడిపింపబడాలి అని అనుకోవడం లేదు. అందుకని మీరు అనగా ఇశ్రాయేలీయులారా, మీరు సత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. రెండోదిగా నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. ఎంత విచారం, ఎంత బాధాకరమైన విషయం. వీరు నిత్యము కూడా సత్యాన్ని వింటున్నారట, కానీ దానిని వారు గ్రహించటం లేదంట. రెండోదిగా వారు నిత్యము ఆ యొక్క క్రియలు, అద్భుతాలు, దేవుడు చేస్తున్నవన్నీ కూడా చూస్తున్నారు, కానీ వారు దానిని గ్రహింపకున్నారు, లేకపోతే వాటిని తెలుసుకోలేకపోతున్నారంట. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆనాడు ఇశ్రాయేలీయులు ఉండడం చేత యెషయా ప్రవక్తను పంపించి వారి జీవితంలో మార్పు కొరకు దేవుడు కొన్ని విషయాలను ధృవీకరించాడు, తెలియపరిచాడు, రూఢపరిచాడు. వారి నిమిత్తమై 10వ వచనంలో ఇలా చెప్తున్నాడు కదా, వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మారు మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు. చూడండి, పోవునట్లు, పొందునట్లు కాదండి, జాగ్రత్తగా వినాలి. పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారు చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించుమని చెప్పాను. ఈ వార్త చెప్పమన్నాడు దేవుడు. ఎవరికి? జనులకు. ఎవరు చెప్పాలి? యెషయా చెప్పాలి. యెషయా ఈ విషయం ఒకవేళ చెప్పాడు అనుకోండి, జనులు వింటారా అండి? ఊరుకుంటారా అండి? నినివే పట్టణానికి దేవుని వాక్యం చెప్పడానికి భయపడ్డాడు యోనా. కారణం, వారు బహు క్రూరులు, భయంకరులు. వారు దేవుని వాక్యం పట్ల మనసు ఉంచువారు కాదు. అందుకనే భయపడి ఆ నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి పారిపోయాడు యోనా. ఆ విషయం యోనా ఒప్పుకుంటాడు దేవుని విషయంలో. నాకు తెలుసు ప్రభువా, నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు, నేను చెబుతాను, ప్రమాదం నాకే, కానీ వారిని నీవు ప్రేమించి దేవుడవు, నీ ప్రజలను నీవు ప్రేమించి దేవుడవు, వారిని మార్చుకునే దేవుడవు నీవు అని చెప్పి యోనా దేవునితో ఆ యొక్క మాటలు అంటున్నప్పుడు, లేదయ్యా యోనా, నేను ప్రేమిస్తున్న జనులు నినివే పట్టణంలో ఉన్నారు కాబట్టి నేను వారిని ప్రేమిస్తున్నాను, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అన్నట్లుగా ఒక దృష్టాంతంగా ఒక చెట్టుని అప్పటికప్పుడే మొలిపిస్తాడు, అప్పటికప్పుడే దాన్ని నాశనం చేసినట్లుగా మనం చూస్తాం. అదొక దృష్టాంతం, అదొక ఉదాహరణ. దాని పక్కన పెడితే ఇక్కడ కూడా అంతే, ఇలాగా అంటాడు ప్రభు. కానీ దేవుడు అలా చేయడండి. దేవుడు వారిని మారకుండా చేయడండి, మార్చమని చెబుతాడు. చివరిలో మీరు యెషయా గ్రంథం చదివితే కన్క్లూజన్ ఏమంటారో తెలుసా? వారిని నేను ప్రేమిస్తున్నాను, వారిని నేను మార్చుకుంటాను, వారిని నా యొద్దకు నడిపించుకుంటాను. అలాగే 13వ వచనంలో ఉందండి. 13వ వచనంలో ఏముందంటే, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టునండి. అంటే నిర్జీవమైపోయినటువంటి దానిలో, మరణకరమైన దానిలో, పాడైపోయిన దానిలో ఒక చిగురు వస్తుందటండి. ఆ చిగురు ఎవరనగా యేసుక్రీస్తు ప్రభు అండి. ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక నూతన సృష్టి ప్రారంభం కాబోతుందండి. ఒక కొత్త చెట్టు రాబోతుందండి, ఒక కొత్త ఫలము రాబోతుందండి. అదే సంఘం అండి, అదే సంఘం అండి. మనము మరణించిన స్థితిలో నుండి చిగురించిన స్థితిలోకి వచ్చామండి. అర్థమవుతుందా?
మరణించిన స్థితిలో నుండి చిగురించిన స్థితిలోకి మనం వచ్చాం. నేను చెప్పడం లేదు. 90వ కీర్తన దైవజనుడైనటువంటి మోషే చేసిన ప్రార్థనలో కూడా ఈ మాటలు కనిపిస్తూ ఉన్నాయండి. ఏమని కనిపిస్తున్నాయంటే ఒకసారి చూద్దాం. 90వ సంకీర్తనలో ఈ మాట చాలా స్పష్టంగా రాయబడింది. చూడండి ఏమని రాయబడింది అనగా 5వ చరణం అనుకుంటా, చదవండి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, పొద్దున వారు పచ్చగడ్డ వలె చిగురింతురు. 6వ చరణం, పొద్దున అది మొలిచి చిగురించునండి. దీని అర్థం అదేనండి. అర్థమవుతుందా అండి? సాయంకాలానికి అది వాడిపోతుంది. అది పొద్దున వారు పచ్చగడ్డ వలె చిగురింతురని మాట మనకు కనిపిస్తుందండి. వారు చిగురిస్తారండి, అంతలో కనిపిస్తారు, రాలిపోతారు, లేకపోతే వారు మరణిస్తారు, లేకపోతే వారు ఇదైపోతారు. కానీ దానిలో నుండి ఒక చిగురునిస్తాడండి దేవుడు. అంటే వారిలో నుండే ఒక కొత్త సృష్టి ప్రారంభం కాబోతుందండి. అది ప్రవచనాత్మకంగా యెషయా గ్రంథంలో దేవుడు చెబుతున్నాడండి. ప్రభు చెబుతున్నాడు, మారు మనసు పొందాలి. మీరు మారు మనసు పొందే స్థితిలో లేరు, పొందక్కర్లేదు. కానీ వారిని నేనేం చేస్తానంటే వారిని శారీరకంగా మరణింపచేసి ఆధ్యాత్మికంగా వారిని తిరిగి నేనేం చేస్తాననగా చిగురింపు చేస్తాను. ఎవరి ద్వారా అది ప్రారంభమవుతుంది అనగా తన కుమారుడైన యేసు ప్రభు ద్వారా అది ప్రారంభమవుతుంది. ఎలాగా అనగా ఆయన శిలువ మరణానికి అప్పగించాడండి. ప్రభువు శిలువ మరణానికి అప్పగింపబడ్డాడు దేవుని చేత. శిలువలో మరణించాడండి. శరీర సంబంధిగా లేకపోతే శరీరంగా, ఆత్మ సంబంధిగా చనిపోలేదు యేసు ప్రభువారు. ఆత్మ చనిపోలేదు, శరీరం చనిపోయింది. ఏ శరీరం అయితే పాపము చేసిందో ఆ శరీరానికి పక్షముగా, ఆ ప్రతినిధిగా ఆ శరీరము శిలువలో ప్రాణం పెట్టిందండి. చనిపోయాడు ఆయన. చనిపోయిన తర్వాత ఏమైంది? సమాధి చేయబడ్డాడు. 3వ దినాన ఏమైంది? ఆ మరణించిన స్థితిలో నుండి చిగురొచ్చిందండి. అదే పునరుత్థానము. అదే పునరుత్థానం అండి. ఆ పునరుత్థానము నుండి ఆ యొక్క నిత్య జీవాన్ని ఇస్తాను అని చెప్తున్నాడండి. పరిశుద్ధుల సంఘాన్ని కడతాను అని చెప్తున్నాడండి. ఈ ప్రవచనము యేసుక్రీస్తు మరణము ద్వారా అది నెరవేరిందండి. మరణ పునరుత్థానాల ద్వారా అది నెరవేరిందండి. ఆయన చిగురిచ్చాడండి. ఆ చిగురు ఏమిటనగా నూతన సృష్టి, జీవ ఫలాలు ఇచ్చే ఆ చెట్టు అండి. అది మొలుస్తుందండి. దానిని ఆశ్రయించి నరుడు ధన్యుడవుతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారము దానిని అంటికట్టువాడు, ఆ చిగురుతో అంటికట్టువాడు నిత్యము ఫలిస్తాడు, బహుగా ఫలిస్తాడు. ఈ విషయాలు చాలా స్పష్టంగా పరిశుద్ధ దేవుడు యెషయా ద్వారా ఆ సంఘానికి, జనాంగానికి తెలియపరుస్తూ ఉంటే వారు అపార్థం చేసుకోవడం మొదలు పెట్టారు. అందుకనే యెరూషలేములో ఉన్న భయంకరమైన పరిస్థితి ఆ దినాల్లో, పూర్వ దినాల్లో ఈ యూదులు ఏం చేసేవారంటే ఎవరైనా ప్రవక్త వస్తే ఆ ప్రవక్తని చంపేవారండి. అందుకే యేసుప్రభువు వారు ఏమన్నారంటే ఒక చోట, ప్రవక్తలను హింసించు దానా, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా అంటాడు. అవునా? బైబిల్ వాక్యంలో. అంటే వారు వాక్యం చెప్తే వారికి ఇష్టం ఉండదండి. జీవం కలిగిన వాక్యము వారికి చెబుతూ ఉంటే వారు సహించలేరు. వారి ఆచారాలు, వారి సాంప్రదాయాలు, వారి పద్ధతులే అక్కడ కంచినవ్వాలి. కానీ దేవుని వాక్యం అక్కడ పని చేయకూడదు. అందుకే నాకు జరిగేది ఆ దినాల్లో. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే ఇలాగను వారిని హెచ్చరిస్తున్నాడు. ప్రభు ఇలాగను వారిని గద్దిస్తున్నాడు. అయినను కూడా నేను వారిని ప్రేమిస్తున్నాను కాబట్టి వాటిలో నుండి ఒక చిగురు వచ్చును. ఆ చిగురే యేసుక్రీస్తు ప్రభువారండి. ఇప్పుడు వద్దాం ప్రకటన గ్రంథం. ఈ గ్రంథానికి, ఈ వాక్యానికి, అక్కడ ఉన్న వాక్యానికి ఉన్న ఆ సంబంధాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నానండి. జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోండి. చాలా వివరణాత్మకంగా వాక్యాన్ని మీకు నేను చెబుతూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం సార్దీసులో ఉన్న సంఘం గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ రెండింటికి కూడా మధ్య సంబంధం ఉందండి. ఆ గ్రంథంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాల్లో కనుక మనం చూస్తే అక్కడ ఏముంది అనగా మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము ప్రభు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే కిందన 13వ వచనంలో మాత్రము మొద్దు నుండి పరిశుద్ధమైనది. చూడండి, ఈ యొక్క చిగురు మామూలు చిగురు కాదు, పరిశుద్ధమైన చిగురు. అంటే మిగిలినవన్నీ కూడా అపవిత్రమైనవి, పరిశుద్ధత లేనివి అని చెబుతున్నాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధమైన చిగురు దానిలో నుండి
నుండి పుడుతుందండి. అదే యేసుక్రీస్తు ప్రభువారండి, పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారండి. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా సంఘం ఉద్భవించింది, యేసు ప్రభువారి ద్వారా సంఘం వచ్చింది, యేసు ప్రభువారి ద్వారా సంఘం స్థాపించబడింది. ఈ రోజున సంఘ స్థాపకుడు ఎవరనగా యేసుక్రీస్తు ప్రభువారేనండి. అంతకుముందు సంఘము అనేది లేదండి. అంతకుముందు యేసు ప్రభువారు మరణ పునరుత్థానాలు తరువాతే సంఘం అనేది అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు సమాజ మందిరాలు ఉండేవి, అంతకుముందు మందిరాలు ఉండేవి, అంతకుముందు సమాజపు మందిరాలు ఉండేవే కానీ సంఘాలు అనేవి లేవండి, సంఘము అనేది లేదండి. సంఘము అనే మాటకు అర్థం ఏమిటనగా ఒక సమూహం అండి, కార్పొరేట్ అండి, సమూహంగా కూడడం అండి. కానీ పాత నిబంధనలో కూడా సంఘం అనే పేరు ఉంది, కానీ ఆ సంఘం వేరు. వాస్తవానికి ఆ ఇంటెన్షన్ మనం అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధనలో యేసు ప్రభు ద్వారా పుట్టినటువంటి సంఘం వేరండి. యేసు ప్రభువారి ద్వారా పరిశుద్ధమైన సంఘముగా అది పిలువబడింది. ఆ సంఘము పిలువబడింది, లోపలికి పిలువబడింది, ఆయనలోకి పిలువబడింది, ఆయనతో సహవాసం చేయడానికి పిలువబడింది, ఆయనతో బ్రతకడానికి పిలువబడింది. ఇప్పుడు పిలువబడినటువంటి ఈ సంఘము చిగురించాలి, ఫలించాలి, వృద్ధి చెందాలి, పరిశుద్ధంగా జీవించాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందనగా ఈ సాత్విక సంఘం కానీ ఆలోచన చేస్తే అది స్వామితనాన్ని కలిగి ఉంది, ఫలించటం లేదు. ఏదైతే పరిశుద్ధమైన సంఘం చిగురించిందో, ఆ చిగురైనటువంటి యేసు ప్రభులో ఫలిస్తుందో, ఫలించే సంఘం ఏదైతే ఉందో ఆ సంఘము సాత్వికలో ఉన్న సంఘం అయితే ఫలించటం లేదండి. అది ఎలా ఉందంటే స్వామితనాన్ని కలిగి ఉంది, ప్రభు పనిలో ముందుకు వెళ్ళడం లేదండి అని చెప్తుందండి వాక్యం. సాత్విసు అనే మాటకు అర్థం చెప్పాలి. సాత్విసు అనే మాటకు అర్థం వేగ శేషము, ఇంకో అర్థము తప్పించుకొనినవారు అని అర్థం అండి. ఇది ఒక చరిత్రకారుడు ఈ పట్టణం గురించి ఏమన్నాడంటే, ఇది ఎలాంటి పరిస్థితిలో ఉందంటే పరిశుద్ధమైన చిగురు ద్వారా పుట్టిన సంఘం ఏదైతే ఉందో ఈ సంఘము పరిశుద్ధంగా ఉండాల్సింది పోయి, ప్రభు కొరకు ఫలించాల్సింది పోయి, బహు కార్యములు చేయాల్సింది పోయి, ఇది ఎలా ఉందంటే ఒక భక్తుడు అంటున్నాడు, ఆయన పేరు ఏమిటనగా విలియం ఎం రమ్సే అనేటువంటి వ్యక్తి అండి, చరిత్రకారుడు. విలియం ఎం రమ్సే అనే చరిత్రకారుడు, హిస్టోరియన్, ఏమని రాశాడు అంటే ఈ పట్టణం గురించి, ఒకప్పుడు మహావైభవంతో తోలతూగిన ఈ పట్టణం, ఈ సంఘం ఇప్పుడు వర్ణించ వశము కాని దురదశకు దిగజారిన పట్టణము, దీనికి మించినదేది కూడా లేదని స్టేట్మెంట్ ఇచ్చాడండి. అంటే ఒకప్పుడు వైభవంగా ఉంది ఈ సార్డిస్ పట్టణం, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బహు భయంకరమైన దురదశలోకి అది దిగజారిపోయింది, పాడైపోయింది, పతనమైపోయింది, దీన్ని పట్టించుకునే వారు ఎవరూ లేరు. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు ఇప్పుడండి పద్మాసు దీపంలో ఉన్న యోహాను ద్వారా మాట్లాడుతున్నాడు ఈ యొక్క సంఘం గురించి. ఈ సంఘంలో ఉన్న దూతకు లేఖ రాయండి అని చెప్పి హెచ్చరిక లేఖ రాశాడండి. ఈ 7 సంఘాల్లో ప్రతి సంఘానికి కూడా ఒక మెప్పు ఉండేది, కానీ ఈ సార్డిస్ సంఘానికి మాత్రం మెప్పు లేదండి, మెప్పు లేదు. అయితే మెప్పు లేదు, మనం 3 విషయాలు చూసాం. ఎవరికి రాశారు, ఎవరు రాశారు, తర్వాత మనం చూడగలిగితే వారికి ఉన్న తప్పును కూడా మనం చూసామండి. కానీ ఇప్పుడు ఆ తప్పు ఏమిటో ఒకసారి మనం చూద్దాం. 2వ వచనం ప్రకారం మనం చూడగలిగితే, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, ఇక్కడ చూడండి, మనం చూస్తున్నాం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. అంటే నీ క్రియలు, నీ పనులు, నీ యొక్క ఇవి అన్నీ కూడా సంపూర్ణంగా లేవు, అన్నీ కూడా ఇన్కంప్లీట్. సంపూర్ణంగా అనే మాట చాలా వివరణాత్మకమైనది. వారు చేస్తున్నారు కానీ ఇన్కంప్లీట్, వారు సంపూర్ణంగా చేయడం లేదు. కార్యము సంపూర్ణం చేయాలి. దేవుడు ఏ పని చేసినా కూడా సంపూర్ణంగా చేసేవాడే, అసంపూర్ణంగా చేయడు. 50-50 ఉండదు, 60-40 ఉండదు, 100%, 100% ఆయన క్రియలు సంపూర్ణంగా చేయబడతాయి. ప్రతిదీ చూసుకుంటాడు ఆయన, ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటాడు ఆయన. ఆయన సృష్టి క్రమాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఆయన చేసిన ప్రతిదీ కూడా వెలుగు కలగాలి అన్నాడు మొదటిగా కదా, వెలుగు కలగాలి అన్నాడు ఆయన. వెలుగు కలగాలి అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే చూశాడు అది వెలుగు మంచిదా కాదా అని.
వెలుగు మంచిది అని సర్టిఫై చేశాడు ఆయన. అంటే ఆయన పనిలో ఎక్కడ లోపం ఉండకూడదు అనేది ఆయన ఇష్టం. అర్థమైందండి? ఆయన సగం సగం చేయడు, ఆయన అన్నీ కూడా కంప్లీట్గా చేస్తాడు. ఒక పని పూనుకున్నాడు అంటే ఆయన సంపూర్ణంగా చేస్తాడు. మీకు చెప్తున్నాను, దేవుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? దేవుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అందరం దేవుళ్ళు అనేస్తాం కదా. ఈ షోరూములు, ఈ యొక్క వ్యాపార వ్యక్తులు అందరూ కూడా అంటారు కదా, కస్టమర్లే మా దేవుళ్ళు, కస్టమర్లే మా దేవుళ్ళు. అసలు దేవుడు అనే మాటకు అర్థం తెలుసా? అసలు దేవుడు అనే మాటకు అర్థం తెలుసా? దేవుడు అనేస్తాం, ఈయన దేవుడు లాంటోడండి, ఈవిడ దేవుడు లాంటిదండి, దేవుడితో పోలుస్తాం. అసలు దేవుడు అనే మాటకు అర్థం తెలుసా? దేవుడు అంటే, దేవుడు అంటే చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, తన గుణగణాలు యందు సంపూర్ణుడు అని అర్థం. తన గుణగణాలలో సంపూర్ణుడండి. ఇప్పుడు చెప్పండి, ఏ మనిషి అయినా సంపూర్ణుడా? ఏ వ్యక్తి అయినా సంపూర్ణుడా? మీ కష్టాన్ని సంపూర్ణంగా తీర్చాడు ఎవడైనా? అర్థం చేసుకోండి. ఎవరైనా మీ కష్టాన్ని, మీకు రక్షణని సంపూర్ణంగా ఎవరైనా ఇచ్చారా? రక్షణ పొందాం, మిగతా వాటి పక్కన పెడతాం, అందరూ స్వార్థం ఉంటుంది. ఎవరైనా మనకు సహాయం చేశారంటే ఖచ్చితంగా వాడు మన ఎదురు నుండి ఏదో కోరుకుంటున్నాడు అని అర్థం, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇదే సహాయము మన గుడి మెట్ల మీద లేకపోతే మందిర అవతల ఉన్న ఒక పేద దానికి ఆ దాతలు చూడగలిగి ఇవ్వచ్చుగా? ఇవ్వం. మిషన్ వారికి ఎందుకు కానుకలు ఇస్తాం? స్వార్థం ఉందా లేదా? మనకు మేలు జరగాలనేగా. అదే డబ్బులు ఒక భిక్షాటం చేసుకున్న వాడికి ఇచ్చి వాడి జీవితాన్ని కట్టగలవా? చెయ్యం. మనకి ఇష్టం ఉండదు, ఎందుకంటే వాడు మనకేమి ఇవ్వడు తిరిగి, వాడి ద్వారా మనకేమి రాదు. అర్థమవుతుందా? మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చామంటే పుచ్చుకుంటాం తర్వాత. క్లియర్? అలాంటి వాడు పరిపూర్ణుడు కాదు. దేవుడు నీకు ఇచ్చాడు పరిపూర్ణంగా, నువ్వు ఆయనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకు సంబంధం లేదు. రక్షణ నీకు పరిపూర్ణంగా ఇచ్చేసాడు, అందులో ఇంకొక పని జరగాలి, ఇంకొకటి రావాలి, ఇంకొకటి వచ్చి ఇంకోటి చేయాలి, ఏమీ లేదు. ఒకేసారి చేశాడు యేసు ప్రభువు సిలువలో, ఆయన ప్రాణం పెట్టి సంపూర్ణం చేశాడు, పరిపూర్ణం చేశాడు. నీ పాప క్షమాపణ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నువ్వు దేని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నీ రక్షణ సంపూర్ణమైంది. రక్షణ కార్యం సంపూర్ణం చేశాడు, విమోచన కార్యం సంపూర్ణం చేశాడు, స్వస్థత కార్యం సంపూర్ణం చేశాడు, విడుదల కార్యం సంపూర్ణం చేశాడు. నిన్ను ప్రేమించాడు, సంపూర్ణంగా ప్రేమించాడు. కొంత ప్రేమించి, కొన్ని రోజులు ప్రేమించి, కొన్ని దినాలు విడిచిపెట్టేసేవాడు కాదు ఈయన. అందుకే ఈయన దేవుడు. ఈయన దేవుడు అని నెబుకద్నెజరు ఊరికి అనలే. ఆయన పరిపూర్ణంగా షద్రకు మెషకు అబేద్నెగోలను రక్షించాడు. ఎలా రక్షించాడు? వారి వెంట్రుక కూడా కాలినవ్వలే. పరిపూర్ణత అంటే అది. వెంట్రుక కూడా కాలినవ్వలే, కంప్లీట్ గా రక్షించాడు. కంప్లీట్ గా. వాస్తవానికి మనం పొయ్యి దగ్గర నించుంటే మన రెప్పలు కాలిపోతాయి. కొంతమంది పొయ్యి ఊదుతారు కదా, అప్పుడులో ఉండేవి, ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి, కర్రల పొయ్యిలు ఉండేవి కదా. ఊదుతూ ఉంటే మన కళ్ళు మండేవి, రెప్పలు కాలిపోయేవి, కొన్ని ఎంట్రుకలు కాలిపోయేవి. చేతితో రుప్పుతూ ఉంటే లేకపోతే ఊదుతూ ఉంటే కట్టెను మనం పొయ్యిలో పెడుతూ ఉంటే వెంట్రుకలు కాలిపోయేవి, మండేవి మనకి. అర్థమవుతుందా? అలాంటి 7 అంతల భయంకరమైన అగ్నిగుండంలో ఈ షద్రకు మెషకు అబేద్నెగో అని పిలువబడిన ఈ ముగ్గురు కూడా పడవేయబడిన ఒక వెంట్రిక కూడా కాలేదు. దేవుడు పరిపూర్ణమైన రక్షణకు నిలువెత్తు నిదర్శనం అది. ఊరికి చెప్పేస్తాం మనం, వీరు దేవుళ్ళు ఆ దేవుళ్ళని పోడేస్తాం మనం, కానీ దేవుడే. ఆయనే పరిపూర్ణుడు. ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణుడు, ఆయన చూపులో పరిపూర్ణుడు, ఆయన కార్యాల్లో పరిపూర్ణుడు, ఆయన ప్రేమించుటలో పరిపూర్ణుడు. ఇది కంప్లీట్ వన్ అండి. ఆయన పరిపూర్ణుడు. దేవుడు అనగానే పరిపూర్ణుడు, ఇంకేమీ లేదు, టోకా లేదు. అటువంటి స్థితిలో ఈ యొక్క సంఘం ఒకసారి ఆలోచన చేస్తే పరిపూర్ణమైనవిగా నాకు కనబడడం లేదు. సంఘము యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణానికి సూచన, సంఘము రక్షణకు సూచన, సంఘము పునరుత్థానానికి సూచన. ఎందుకంటే పునరుత్థానము నాడు అనగా ఎత్తబడేది సంఘం అండి. సంఘము అన్నాడు ప్రభు. సంఘం అనగా మనమే. కాబట్టి సంపూర్ణంగా ఉండాలి మన క్రియలన్నీ కూడా, మన కార్యాలన్నీ కూడా సంపూర్ణంగా ఉండాలి. మనం చేసే పనులు కూడా కంప్లీట్ గా ఉండాలి. ఆరాధన కంప్లీట్ గా చేయాలి, భయపడక్కర్లేదు.
వాక్యం కంప్లీట్ గా మనం చెప్పాలి, భయపడక్కర్లేదు. ప్రార్థన కంప్లీట్ గా చెయ్యాలి, పరిపూర్ణంగా చేయాలి, అర్థవంతంగా చేయాలి, బలంగా చేయాలి. ఏది చేసినా కూడా ప్రభు మహిమార్థమే చేయాలి, కానీ మనుషులకు మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. కంప్లీట్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ వీరు చేస్తున్నారండి, దేవుని పనులు చేస్తున్నారండి, వాళ్ళు బాగా ఉన్నారు, మంచి వాక్యం వింటున్నారు. అందుకని ఇక్కడ మీలో తప్పుడు బోధలు చెప్పేవారు ఉన్నారని కానీ, లేకపోతే ఇలాగ అలాగని కానీ ఏమాత్రం చెప్పబడలేదు. ఈ సాధ్య సంఘంలో వీరి క్రియలు సంపూర్ణంగా లేవటండి. నీ క్రియలు నేను ఎరుగుతున్నాను. ఎస్, నువ్వు క్రియలు చేస్తున్నావు, నువ్వు పనులు చేస్తున్నావు, నువ్వు కార్యాలు చేస్తున్నావు, కానీ కంప్లీట్ గా లేవు. నువ్వు జీవించుచున్నావు అన్న మాట ఉంది, కానీ నువ్వు మృతుడుగా మొత్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నావు. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా లేకుండా పోతున్నాయి. చేస్తున్నావు కానీ కంప్లీట్నెస్ లేదు, సంపూర్ణత లేదు, పరిపక్వం లేదు, పరిపూర్ణత లేదు. ఇన్కంప్లీట్ గా ఉన్నావు, ఇన్కంప్లీట్ గా ఉన్నావు, ఇన్కంప్లీట్ గా ఉన్నావు. కంప్లీట్నెస్ ఉండాలి. ఇదే దేవుడు వారి మీద మోపుతున్న తప్పు. నువ్వు క్లియర్ చేస్తున్నావు, నా పరిచర్య చేస్తున్నావు, కానీ ఇన్కంప్లీట్, సగం చేస్తున్నావు. చేసేది పరిపూర్ణంగా చేయండి అని కోరుతున్నాడు. సంగమా, మనకి కూడా ఒకవేళ మనం చేసే పనులు పరిపూర్ణంగా లేకపోతే సరి చేసుకోవాలి, పరిపూర్ణంగా చేయాలి, పరిపూర్ణమైనది ఉండాలి, పరిపూర్ణంగా మనము ఆరాధన చేయాలి, కంటిన్యూ అవ్వాలి, పరిచర్యలో మనం ఉండాలి. అలా లేకపోతే ఇదే మాట మనకి కూడా వర్తిస్తుంది. నేనున్నానండి, దేవుడు నాకు ఇచ్చాడు ఒక శక్తిని, దేవుడు ఇచ్చాడు. ఒకవేళ ఏదో వాక్యం బాగా చెప్తున్నాడు అనే మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏదో వాక్యం ఇచ్చాడు దేవుడు, ఈ వాక్యము నేను పరిపూర్ణంగా వివరించలేదు అనుకోండి, పరిపూర్ణమైన పని చేయలేదు అనుకోండి, ఈ తలాంతుని నేను దేవుడి సేవలో ఉపయోగించలేదు అనుకోండి, నేను పేరుకు మాత్రమే జీవించుచున్నాను, కానీ దేవుడి దృష్టిలో నేను మరణించిన వాడిని, చనిపోయిన వాడిని. అందుకని నాకు సమయం ఉన్నా లేకపోయినా దేవుని కోసం ఎక్కడికైనా వెళ్తా, దేవుడి పరిచర్య చేయడానికి ఎంత దూరమైనా వెళ్తా, దేవుడికి మాత్రమే భయపడతా. నీకు ఇచ్చే అవకాశం పరిపూర్ణం చేయి. ఒక దగ్గర ఉండిపోయి ఒక దగ్గరే సేవ చేసి ఒకరినే పెంచుకుంటూ అలా ఉండడం కాదు. దేవుడిని వాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మన భూదిగంతాల వరకు కూడా వెళ్ళాలి, 4 ప్రాంతాలకు మనం తిరగాలి, దేవుడి పరిచర్య చేయాలి. దేవుడు మనకి ఇచ్చాడు ఆ శక్తిని. దేవుడు ఆ శక్తిని ఇచ్చినప్పుడు మనం కూడా పరిపూర్ణమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఏమో దేవుడు అడుగుతాడేమో, నాకు నువ్వు జీవించుతున్నావని పేరు మాత్రమే ఉంది, కానీ నా దృష్టిలో నువ్వు మృతుడివి. ఓకే నేను ఇచ్చిన తలాంతుని నువ్వు పరిపూర్ణం చేయలేకపోతున్నావు, నేను ఇచ్చినటువంటి శక్తిని నువ్వు వాడుకోవట్లేదు దేవుని సన్నిధిలో. నా పరిచర్య నిమిత్తమైన అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అలాంటి ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెబుతారు? మీకు ఇన్ని తలాంతులు ఇచ్చాను, ఇంత విధంగా మిమ్మల్ని బలపరుస్తున్నాను, మీరు ఇతరులు ఎందుకు బలపరచడం లేదు, పరిపూర్ణమైన క్రియ ఎందుకు చేయడం లేదు అని ప్రభు మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? మనం ఏం చెబుతాం? మనం ఎలా ఉంటాం? ఎలాంటి సమాధానం ఇస్తామండి దేవుని సన్నిధిలో? ఎలా ఉంటుంది మన సమాధానం కదా? ఈ యొక్క తప్పు సార్దీస్లో ఉన్న సంఘం మీద ప్రభు మోపుతున్నాడు. నీ క్రియలు నేను ఎరుగున్నాను, చేస్తున్నావు, కానీ సంపూర్ణంగా చేయడం లేదు, సంపూర్ణమైనదిగా లేకుండా ఉంది అని చెప్పి ఆయన ముందుకి తీసుకుని వెళ్తూ ఈ విషయాలన్నీ కూడా మనం విన్న వేగం ముగిస్తాను. 4వదిగా మనం చూస్తే హెచ్చరిక అండి. హెచ్చరిక చేశాడు. ఏంటి ఆ హెచ్చరిక? వేగంగా చూద్దాం. ఏంటి హెచ్చరిక? 3వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతున్నాం కదా. 3వ వాక్యాలు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఇలా మనం 2-3 వచనాలు కానీ చదివితే హెచ్చరికలు మొత్తం 5 ఇచ్చాడండి దేవుడు. ఆ సంఘానికి 5 ఇచ్చాడు హెచ్చరిక. బీ కేర్ఫుల్ అని జాగ్రత్తలుగా చెబుతూ 5 హెచ్చరికలు ఇచ్చాడు. ఏంటి ఆ హెచ్చరికలు అంటే, 1 జాగరూకుడవై ఉండుము అన్నాడండి. 2వది బలపరచుము అన్నాడండి. 3వదిగా 3వ వచనం కానీ చదివితే ఒకసారి నీవెలాగూ ఉపదేశము పొందితువో ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని, అంటే నువ్వు జ్ఞాపకం చేసుకోమంటున్నాడండి 3వదిగా. 4వదిగా ఏమంటున్నాడంటే కంటిన్యూ చేయండి, దానిని గైకొనుచు అన్నాడండి. అంటే జ్ఞాపకం చేసుకోవడమే కాదు, కానీ దానిని గైకొనాలండి 4వదిగా. 5వదిగా ఏమన్నాడంటే హెచ్చరికగా మనం చూస్తే మారు మనసు పొందుము అన్నాడండి. 5 విషయాలు, 5 హెచ్చరికలండి ఆ సంఘానికి. సార్దీస్లో ఉన్న సంఘానికి 5 హెచ్చరికలు. 1 ఏమన్నాడు చెప్పగలరా? జాగరూకుడివై ఉండుము, 2వది బలపరచుము, 3వది జ్ఞాపకము చేసుకోము, 4వది గైకొనుము, 5వది మారు మనసు పొందుము. మొదటిగా చూద్దాం, జాగరూకుడివై ఉండుము అనే మాటకు అర్థం ఏమిటంటే
మెలకువగా ఉండు అని అర్థం. నీవు నిద్రావస్థలోకి వెళ్ళొద్దు. దేవుని సన్నిధిలో చాలా మంది నిద్రావస్థలో ఉన్నారు, చక్కగా పడుకుంటున్నారు. నేనేదో కథలు చెప్తున్నట్టు, నేనేదో జోలపాట పాడుతున్నట్టు హ్యాపీగా పడుకుంటున్నారు. అంశమేమో నిద్రపోవద్దు, మెలకువగా ఉండండి అని చెప్తున్నాను. కానీ అది వినడం కూడా నిద్రతోనే వింటున్నాం. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి దగ్గరికి వచ్చావు, ఎక్కడ ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకు అంటున్నాను, అలవాటుగా వచ్చేవారు నిద్రపోతారు, ఆసక్తితో వచ్చేవారు మెలకువగా ఉంటారు. ఇది డెఫినిషన్. ఓకే, ఆసక్తి ఉండాలి. మీరు వినాలి వాక్యం, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో దేవునికి పాటలు పాడాలి, ఆ దేవుడిని స్తుతించాలి అని మనం అనుకోవాలి. అనుకోకపోతే, అటువంటి ఆసక్తి లేకపోతే ఖచ్చితంగా మన జీవితాల్లో చాలా విషయాల్లో చాలా వాటిని మనం కోల్పోతాం. కాబట్టి ఈ సమయంలో చూస్తే మొదటిగా జాగరూకుడవై ఉండుము అంటే మెలకువగా ఉండండి అని చెబుతున్నాడు. క్రైస్తవ జీవితం నిద్రపోయేది కాదు. క్రైస్తవ జీవితం అనేది మెలకువతో కూడింది. ఈ విషయం బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. కొన్ని రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. అవకాశం ఉంటే ఇంటికి చదువుదాం. రోమా పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో రాయబడింది. 24వ అధ్యాయం మత్తయి సువార్త 42, 43 వచనాల్లో తెలియపరచబడింది. మార్కు సువార్త 13వ అధ్యాయం 37వ వచనంలో రాయబడింది. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా తెలియపరచబడింది. చివరిగా అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 26 నుండి 31 వచనాల్లో దాని గురించిన దృష్టాంతం ఒకటి కనిపిస్తుంది. క్రైస్తవుడు మెలకువగా ఉండాలి. ఈ అంత్య దినాల్లో సార్దీసు సంఘము ద్వారా సంఘముతో మాట్లాడుతున్న ప్రభువు, నీవు జాగరూకుడవై ఉండాలి, మెలకువగా ఉండాలి, నిద్రపోవద్దు అని చాలా స్పష్టంగా తెలియపరిచాడు. రెండవ హెచ్చరిక ఏమిటంటే, సంఘానికి చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము అంటున్నాడండి. అంటే ఎవరు బలపరచగలరు ఇతరులని అంటే, వీరు బలపడితేనే. మనం బలంగా ఉంటే బలహీనులను మనం బలపరచగలం. ఇక్కడ చెప్పబడుతుంది, సార్దీసు సంఘమా, నీ చుట్టూ ఉన్న ప్రపంచం, నీ చుట్టూ ఉన్న సమాజం, నీ పట్టణంలో ఉన్నవారు అందరూ కూడా సత్యాన్ని ఎరుగక, వారు మారు మనసు పొందక, వారు బ్రతకడానికి ఆసక్తి చూపించకుండా చావుకి సిద్ధంగా ఉన్నారు. సార్దీసు పట్టణం ఎలాంటి పట్టణం అంటే స్వామరితనాన్ని కలిగిన పట్టణం. గతంలో కూడా మనం దీని గురించి క్లుప్తంగా మీకు నేను తెలియపరిచాను, దాన్ని టచ్ చేయడం లేదు. అలా ఉంది నీ చుట్టూ కూడా. నీవు స్వామరితనంగా నువ్వు మారకూడదు. నీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న సోమరితనాన్ని తొలగించి, నీ జీవాన్ని తొలగించి, నీవు వారు చావనై ఉన్నారు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, వారు మరణానికి చేరువగా ఉన్నారు, నీవు వెళ్ళి వారిని బలపరచు. అంటే క్రైస్తవుని పని ఏమిటంటే, చనిపోతున్న వారిని బలపరచాలండి, బలహీనులను బలపరచాలండి, బలహీనులను లేవనెత్తాలండి. చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో అనేకులు చూడటానికి వారు బ్రతుకుతున్నారు, కానీ వారు మృతులుగా ఉన్నారు. కాబట్టి మనం వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? బలపరచాలి. ఎలా బలపరచాలి? వాక్యం ద్వారా బలపరచాలి. అందుకని వాక్యం అంటున్నది, ఒకసారి చూడండి. మనం కానీ చదివితే రోమా పత్రిక 15వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో చాలా స్పష్టంగా రాయబడిందండి. ఎవరైనా మొదటి 2 వచనాలు చదవండి, సరిపోతుంది. రోమా పత్రిక 15 1 నుంచి 6. బలవంతులమైన మనము ఉన్నాము, బద్దులమై ఉన్నామంటే ఇది మనకి బాధ్యత, ఇది మన బాధ్యత. మనం ఒకసారి చదవండి మాట. కాగా బలవంతులమైన మనము, మన బలవంతులమండి. సంగమా, నీవు నేను బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక, నేను బలవంతుడులే, నేను రక్షింపబడ్డానులే, నేను మారు మనసు పొందానులే, నా కుటుంబం బాగుందిలే, అన్ని విధాలుగా ఆశీర్వదింపబడుతున్నానులే, అన్ని కూడా మాకు సమకూర్చబడ్డాయిలే అని అనుకోని నీవు సంతోషపడడం కాదు అంటూ ఏమన్నాడు? బలహీనులైన వారు ఉన్నారు, దౌర్భాగ్యులైన వారు ఉన్నారు, వారిని కూడా భరించాల్సిన బాధ్యత, దానికి బద్ధులమై ఉన్నాం. అంటే ఏంటి? వారిని కూడా మనం బలపరచాలి.
నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అనే అర్థాన్ని ఈ యొక్క వాక్య భాగంలో పౌలు వారు వివరిస్తున్నారండి. అర్థమవుతుందా? సంఘాన్ని ఏ విధంగా హెచ్చరిస్తున్నాడో, చాలా సిద్ధమైన వారు చాలా మంది ఉన్నారు. వారిని బలపరచండి, వెళ్ళి వారిని వాదుకొనండి, వెళ్ళి వారికి సువార్తను ప్రకటించండి, వెళ్ళి నీవు రక్షింపబడమే కాదు అంటే ఏంటి? నీ క్రియ సంపూర్ణం ఎలా కాలేదు అంటే నీవు బ్రతుకుతున్నావే కానీ ఇతరులను బ్రతికించటం లేదు. నువ్వు బ్రతుకుతున్నావే కానీ ఇతరుల పట్ల నీకు ఆసక్తి లేదు. నీ గురించి, నీ కుటుంబం గురించి ప్రార్థించుకుంటున్నావే కానీ ఇతరుల గురించి ప్రార్థన చేయడం లేదు. నీ కుటుంబ రక్షణ గురించి ప్రార్థన చేసుకుంటున్నావే కానీ ఇతరుల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయడం లేదు. నీ కష్టం వస్తే దేవుని సన్నిధికి వస్తున్నావే కానీ నీ సుఖంలో, నీ సంతోషంలో, నీ ఆనందంలో దేవుని సన్నిధికి వచ్చి అవసరతలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయలేకపోతున్నావు. నిన్ను నీవే సంతోషపరుచుకుంటున్నావే కానీ నీ సమాజంలో ఎన్నో విధాలుగా బాధపడుతున్న వారిని, చావ సిద్ధమై ఆధ్యాత్మికంగా చనిపోతున్నటువంటి వారి నిమిత్తమై దేవుని సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేయాల్సిన బాధ్యత నీ మీద ఉన్నా కూడా దాన్ని విశ్రమించి నీ క్రియను అసంపూర్ణం చేసుకుంటున్నావు. అది హెచ్చరిక. మనము దానికి బాధ్యులమైన. అందుకే సంపూర్ణ ఉపవాస ప్రార్థనలో 10 మంది 12 మంది వస్తాం, మిగిలిన వారు రావడం లేదు. కారణం, మేము బాగున్నాం, ఇవన్నీ మాకు దేవుడు ఇచ్చేశాడు, ఇక మనం వెళ్ళి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఏమండి, హౌస్ విజిటింగ్కి నేను రాకపోతే మీరు ఎంత బాధపడుతున్నారు? అప్పుడప్పుడు ఒక్క నెల రాకపోతే పాస్టర్ ఎప్పుడు మా ఇంటికి రావట్లేదు అని అంటున్నారే, కంప్లీట్ చేసుకుంటున్నారే ఒకరికొకరు. మీరు దేవుని మందిరానికి రాకపోతే దేవుడు ఎంత బాధపడతాడండి? అర్థమవుతుందా? మీరు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయకపోతే, దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించకపోతే దేవుడు ఆ లెక్క అడిగితే మీలాగే ఎక్కడుంటుంది సమాధానం? ఈ నలుగురికి చెప్పుకోవాలా? లేదండి ఆ రోజు నాకు ఒంట్లో బాగాలేదు, లేదండి ఆ రోజు ఊరు వెళ్ళానండి, లేదండి వారి ఇంట్లో లేరండి అని చెప్పుకోవాలి ఒక బెగ్గరలాగా. అర్థమవుతుందా? నీ క్రియ ఏంటంటే సంపూర్ణము కావాలి, ప్రార్థనకి రావాలి, దేవుని మందిరానికి రావాలి, నువ్వు బలపడుతూ ఇతరులు బలపరచాలి. ఆమె చెప్తారా? అర్థమైందా నేను చెప్పిన వాక్యం? అర్థమవుతుందా? హెచ్చరిక. 3వ హెచ్చరిక ఏమిటంటే, వేగంగా ముగిస్తాను ఈ హెచ్చరికలో, నీవెలాగో ఉపదేశము పొందితివో వింటువో జ్ఞాపకం చేసుకో. నీ ఉపదేశం ఏమిటి? నీ బోధ ఏమిటి? దేవుడు ఏ విధంగా నేను నడిపించాడు? నీ బోధ ఎలాంటిది? ఎలాంటి బోధ విన్నావు? ఎలాంటి ఉపదేశం విన్నావు? నీ ప్రారంభ దినాల్లో, నీ ప్రారంభ గడియల్లో, లేకపోతే నువ్వు రక్షణ తీసుకున్న ఆ ప్రారంభ దినాల్లో ఎలా ఉంది నీ యొక్క బోధ? ఎలాంటి బోధను వింటున్నావు? ఇప్పుడు ఎలాంటి బోధ వింటున్నావు? అర్థమవుతుందా? చూడండి, ప్రారంభంలో దేవుడు హెచ్చరించాడు అనుకోండి, ఒక వ్యక్తి కొత్తగా అమ్మ దేవుడు నన్ను హెచ్చరించాడు అని చెప్పి దేవుని సన్నిధికి వస్తారు. కాలం గడుస్తున్న కొలది అదే హెచ్చరిక వచ్చింది అనుకోండి, ఇష్టపడం. ఏం రావాలి? పాస్టర్ గారి నోట ఆశీర్వాదాలు రావాలి. మీరు ఎన్ని తప్పులు చేయండి, దేవుడు క్షమించేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఎన్ని తప్పులు చేసినా మీ ఫలాలు, మీ డబ్బు తెచ్చి దేవునికి ఇచ్చేయండి, కొనేయండి దేవుణ్ణి, ఆయన లొంగిపోతాడు అని చెప్పాలి. ఇంటేంటి? అలాగే జరుగుతుంది. మీరు కాన్ఫరెన్స్ చేయండి, దేవుడు మిమ్మల్ని క్షమించేస్తాడు. ఇవే జరుగుతుంది. ఇవే మనకు ఆచారపరంగా అయిపోయాయి. ఆసక్తి లేదండి, దేవుని పట్ల ఆసక్తి లేదండి, పొల్యూట్ అవుతుందండి. అందుకే సంఘానికి దేవుడు హెచ్చరిస్తున్నాడే, సాధించ సంఘమా, నీవెలాగో ఉపదేశము పొందితువో, దేని గురించి పిలవబడితువో, దేని నిమిత్తమే ప్రమాణం చేసి దేవుని సన్నిధికి వచ్చితువో, దేని విషయంలో ఎలాగ నువ్వు రక్షణ పొందితువో, దేని వింటివో జ్ఞాపకం చేసుకో. మర్చిపోయావేమో, జ్ఞాపకం చేసుకో. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి అంటే దాని అర్థం మర్చిపోవద్దు, తొలగిపోవద్దు, దూరంగా వెళ్ళిపోవద్దు అని అర్థం. దేని జ్ఞాపకం చేసుకోవాలి? 8 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 8 విషయాలు. 1, ప్రభు శిలువ మరణాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మన జీవితంలో శిలువ మరణాన్ని మర్చిపోకూడదు. 2, ఆయన పునరుత్థానము ఉంది అనే సత్యాన్ని మర్చిపోకూడదు. 3, ప్రభు ఇచ్చిన రక్షణను, పాప క్షమాపణను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనము కనికరింపబడ్డాము అని జ్ఞాపకం చేసుకోవాలి.
నాలుగోది, ప్రభు ప్రేమను, యేసు ప్రభు వారి యొక్క ప్రేమను ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ ప్రేమ శాశ్వతమైనది, అగాపే ప్రేమ, మర్చిపోకూడదు. ఐదోది, యేసు ప్రభు యొక్క రెండో రాకడని ఇప్పుడు మర్చిపోకూడదు. ఉంది, రెండో రాకడ ఉంది, ఆ రాకడలో ఎత్తపడాలి అని సిద్ధపడాలి, మర్చిపోకూడదు. ఆరోది, ఇది ఇప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రభువు తన ప్రజలకు ఇవ్వబోయే నిత్య రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. ఎప్పుడు మన హృదయంలో ఉండాలి. ఈ లోకం కాదు మనకి శాశ్వతమైనది, మనకంటూ శాశ్వతమైన రాజ్యము, శాశ్వతమైన స్థలం ఒకటి ఉంది అని మనం జ్ఞాపకం చేసుకొని బ్రతకాలి. లేకపోతే ప్రమాదం, అపాయం. అర్థమైందా? ఆరోదిగా ఆ విషయం చూసాం. ఏడో విషయం ఏంటంటే, ఆయన మన పట్ల చేసిన ఏ మేలును, ఉపకారమును మర్చిపోకూడదండి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతిదీ కూడా. చివరిగా ఎనిమిదవదిగా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అది నేను రెడ్డింగ్తో రాస్తున్నాను, మిగతావన్నీ కూడా బ్లూయింగ్తో రాశాను, అది మాత్రం రెడ్డింగ్తో రాశాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్న గ్రేట్ కమిషన్ని మనం ఇప్పుడు మర్చిపోకూడదండి. సంఘముగా ఇది మన బాధ్యత, సంఘం బాధ్యత. సువార్త చెప్పడము సంఘం యొక్క బాధ్యత. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్న గ్రేట్ కమిషన్, ఆదేశము, గొప్ప మహా ఆదేశాన్ని ఎప్పుడు కూడా సంఘము మర్చిపోకూడదండి. ఈ 8 కూడా మన జీవితంలో మనము నిత్యము జ్ఞాపకం చేసుకొని ప్రభుని మనము మహిమపరచాలి. 4వ హెచ్చరిక ఏమిటంటే, మీరు ఏదైతే జ్ఞాపకం చేసుకున్నారో, ఇప్పుడు చెప్పాను కదా, 8 ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవడమే కాదు, కానీ దానిని గైకొనాలండి. అదే హెచ్చరిక. గైకొనాలంటే శిలువ మరణమును జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడాలి. ఎందుకంటే ప్రభువా నన్ను రక్షించినందుకని, పునరుత్థానం శక్తి ఉందని నమ్మి మనం నిరీక్షణ కలిగి ఉండాలి. అంటే ఒక దినాన్ని లేపడతానన్న నిరీక్షణ మనకు ఉండాలి. ఆయన రక్షణ, పాప క్షమాపణ ఇచ్చాడు కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞులమై ఉండాలి. ఆయన ప్రేమను బట్టి మనం బ్రతకాలి, ఇతరులను ప్రేమించాలి. ఇందువల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి, గైకొనటం చేయాలి. అంటే గైకొనడం అనే మాటకు అర్థం ఏంటంటే, వాటికి మీరు లోబడాలి, వాటికి మీరు విధేయత చూపించాలి అని అర్థం అండి. క్లియర్. వాటికి మీరు విధేయత చూపించాలి, లోబడాలి అనడం అన్నమాట గైకొనడం అంటే. ఇలా మనం అన్ని కూడా ఆయన రాకడా అన్నాడు కాబట్టి, గైకొనడం అంటే విధేయత చూపించడం అంటే సిద్ధపడాలండి. జ్ఞాపకం చేసుకోవడమే కాదు, వాటిని గైకొనాలి, లోబడాలి, విధేయత చూపించాలి. ఆయన రాకడ ఉందని జ్ఞాపకం చేసుకుంటున్నాం, మనం ఏం చేయాలి అనగా సిద్ధపడాలి. 6వదిగా ఆ నిత్య రాజ్యం కొరకు కూడా మనం సిద్ధపడాలి. 7వదిగా మనం చూస్తే ఆయన మేలు చేశాడు కాబట్టి మనం ఆయన ఖచ్చితంగా మనం కృతజ్ఞత జీవితాన్ని కలిగి ఆయన స్తుతించాలి. 103వ సంకీర్తన ప్రకారం ఏమన్నాడంటే, నా ప్రాణము యెహోవాని సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా ఆయన స్తుతించాలి అని చెప్తున్నాడండి. అంటే ఆయన స్తుతించాలి, లోబడాలి. 8వదిగా సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అంటే ఉంది మనకి జ్ఞాపకం, కానీ గైకొనడం లేదు, అంటే లోపడటం లేదు, దానికి విధేయత చూపించడం లేదు. వెళుతున్నాం, వెళ్ళే వారిని ఆటంకపరుస్తున్నాం, మనం వెళ్ళటం లేదు, వెళ్ళే వారి విషయంలో కూడా ఆటంకపరుస్తూ ఉన్నాం. కాబట్టి సంఘ బాధ్యత ఏమిటంటే జ్ఞాపకం చేసుకోవడమే కాదు, దానిని గైకొనాలి కూడా. 5వదిగా వేగంగా ముగిస్తాను, జాగ్రత్తగా ఉండండి. 5వ విషయం ఏమిటంటే, 5వ హెచ్చరిక ఏమిటి చెప్పాలి? 5వ హెచ్చరిక, మారు మనసు పొందుము, రిపెంట్, దేవుని యొద్దకు రా అని అర్థం. మారు మనసు పొందుము అనాలి. అంటే ఏంటంటే, మారు మనసు పొందడం అంటే ఏంటంటే దాని అర్థం, మారు మనసు పొందడం అంటే పరిపక్వము, లేకపోతే పరివర్తన అని అర్థం. పరివర్తన అంటే మార్పు, పరివర్తన అంటే మార్పు. సో పరివర్తన అనేది దేనిలో మార్పు అంటే, కీడు నుండి మేలులోకి రావాలి. ఓకే, చీకటిలో నుండి వెలుగులోకి రావాలి, అది మారు మనసు అంటే. మరణంలో నుండి జీవంలోకి రావాలి, అది మారు మనసు అంటే. మారు మనసు పొందండి, మారు మనసు పొందుము అంటే కీడికి దూరంగా ఉండాలి, అంటే చీకటికి దూరంగా ఉండాలి, అంటే పాపానికి దూరంగా ఉండాలి, మరణానికి దూరంగా ఉండాలి, తర్వాత అసత్యానికి దూరంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది ఇక్కడికి వస్తావో, మారు మనసు పొందినోడు ఖచ్చితంగా కొన్ని తీర్మానాలు తీసుకోవాలి. 116వ సంకీర్తన మనం సంపూర్ణ ఉపవాస ప్రార్థన దినము నాడు మనం దాని విషయమే ధ్యానించాం. అక్కడ వచ్చిన 10 మందికి ఆ విషయం తెలుసు, కానీ సంఘానికి తెలియాలని ఈ విషయాన్ని చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను, జాగ్రత్తగా వినండి.
భక్తుడు మారు మనసు పొందాడు. 116వ సంకీర్తనలో ప్రభు తన ప్రార్థన విన్నపములు ఆలకించాడని చెప్పి దేవుని సన్నిధిలో కొన్ని తీర్మానాలు తీసుకున్నాడు భక్తుడు. ఆ కీర్తనకారుడు ఏ తీర్మానాలు తీసుకున్నాడని జాగ్రత్తగా వినండి. మారు మనసు పొందిన వారి జీవితాల్లో ఉండాల్సినటువంటి ఆ మారు మనసు ఫలము మనం చూద్దాం. ఒకటి, వాక్యంగా మనం చదివితే 116వ సంకీర్తన 2వ చరణంలో ఏముంటుందంటే, గట్టిగా చదవాలి. రైట్. అంటే ఇక్కడ ఆయన జీవితకాలం అంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానని వాగ్దానం చేసుకుంటున్నాడు, తీర్మానం తీసుకుంటున్నాడు. ఆ బ్రతుకు కాలం అంతా కూడా ప్రార్థనా పరుడుగా బ్రతుకుతాను అంటున్నాడండి. ప్రార్థనా పరుడు అంటే ఏం చెప్పాను ప్రారంభంలోనే? పర సంబంధమైన వాటి కొరకు ప్రార్థించటం, భూ సంబంధమైన వాటి కొరకు మాత్రమే కాక పర సంబంధమైన వాటి కొరకు ప్రార్థించటం. పర సంబంధమైన వాటి అంటే రక్షణ కొరకు, ఆయన రాకడ కొరకు, ఇంకా నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకండి, ఆ యొక్క సంఘాల యొక్క అభివృద్ధి కొరకండి, సంఘాల యొక్క పరిచర్య కొరకండి. అందుకే ఓల్ నైట్ ప్రేయర్ లో మన గురించి మనం ప్రార్థన చేసుకోవడానికి ముందు ఎవరి గురించి చేసాం మనం ప్రార్థన? ఎవరి గురించి చేసాం మనం ప్రార్థన చెప్పాలి. క్రైస్తవ సంఘాల కొరకు ప్రార్థన చేసాం. తర్వాత ఎవరి గురించి చేసాం మనం ప్రార్థన? మిషనరీల కోసం మనం ప్రార్థన చేసాం, మిషనరీ పరిచర్యల కోసం మనం ప్రార్థన చేసాం. ఇలా మనం అంతా కూడా అవుట్ రీచ్ కొరకు మనం ప్రార్థన చేసాం. ఎవరైతే పరిచర్యలో ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థన చేసాం. ఆత్మల రక్షణ కొరకు మనం ప్రార్థన చేసాం. భారతదేశ రక్షణ కొరకు మనం ప్రార్థన చేసాం. ప్రతి రాష్ట్రం కొరకు మనం ప్రార్థన చేసాం. అది పర సంబంధమైన ప్రార్థన. అంటే భూ సంబంధమైన ప్రార్థన అంటే మన చదువులు, మన ఉద్యోగాలు, మన ఆస్తులు, మన ఆనందాలు, మన సంతోషాలు, మనది వ్యక్తిగతమైనది. చెబుతున్నానండి, ఏమి తినాలి అంటే నేను, అంతేగా, నేనేమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి తాగాలి అనడానికి ముందు మొదటిగా నేను ఎతకాల్సింది పరలోక రాజ్యానికి సంబంధించిన ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలండి అని చెప్పాడు. మొదటిగా మీరు ఎతకాల్సింది పర సంబంధమైన వెతకండి. ఆటోమేటిక్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఆటోమేటిక్ ఇవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. మీరు అడగక ముందే మీకు అక్కరేగా ఉన్నదేదో ఆయనకి తెలుసండి, ఆయనకి తెలుసు. వాగ్దానం చేస్తున్నాడు ఆయన, వాగ్దానం చేస్తున్నాడు. రెండోదిగా చూద్దాం, చూద్దాం ఆయన ఏమంటున్నాడు? 9వ వచనంలో ఆయన సన్నిధిలో ఉంటాను అంటున్నాడండి. ఆయన ఆ సజీవులు ఉన్న దేశములలో ప్రోరాలండి యెహోవా సన్నిధిని నేను కాలం చేస్తాను అన్నాడండి. దేశములలో అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అనగా ప్రజలో, అంటే సజీవులు ఉన్న ప్రజలలో, ఈ సంఘంలో ఉన్నవారు సజీవులండి. ఇక్కడ ఉంటానంటున్నాడు. తర్వాత చనిపోయినా కూడా సజీవులు ఉన్న దేశం పరలోకం, దేవుని రాజ్యం, అక్కడ కూడా నేను ఉంటాను అని భక్తుడి తీర్మానం తీసుకున్నాడండి. మారు మనసు పొందునోడు, దేవుని సన్నిధిలో ఎదుగునోడు చేయాల్సినటువంటి తీర్మానం ఏమిటనగా దేవుని సన్నిధిలో నేను ఉంటాను. మూడోది ఏమని తీర్మానం తీసుకున్నాడు? 13వ వచనం ప్రకారం తనకి ఇవ్వబడిన రక్షణ పాత్రను విడిచిపెట్టడండి. చేత పుచ్చుకొని నడుస్తాడండి. ఆ రక్షణ పాత్రను కౌగలించుకుంటాడండి. ఆ రక్షణ పాత్రను కలిగి ఉంటాడండి, విడిచిపెట్టడండి. నాలుగోదిగా చూద్దాము, ఏమన్నాడు అనగా 14:18 ప్రకారం దేవునికి తాను చేసిన మొక్కుబడి అంతటినీ కూడా బహిరంగంగా తీర్చుకుంటాను, అర్పిస్తాను అని చెప్పి వాగ్దానం చేసుకుంటాడండి. ఏం తీసుకున్నాడు మొక్కుబడి అంటే? నేను జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, నేను దేవుని సన్నిధిలో ఉంటాను, నా రక్షణ పాత్రను నేను విడిచిపెట్టుకోను, నా రక్షణ నేను కోల్పోను, నా రక్షణ ఆనందాన్ని నేను కోల్పోనని వాగ్దానం చేసుకుంటాడు. చివరిగా ఆయన అంటున్నాడు, కృతజ్ఞత అర్పణ నేను దేవుని సన్నిధికి తీసుకొని వస్తాను అంటున్నాడు. 17వ వచనంలో లేదా చరణంలో. ఇలాగా దేవుడు హెచ్చరిస్తున్నాడండి సంఘానికి. ఎన్ని విధాలుగా ఆయన హెచ్చరిస్తున్నాడు? ఒకటి, మేలుకొనుండు, జాగ్రత్తగా ఉండుము. రెండోది, బలపరచు, నువ్వు బలపడి ఇతరులను బలపరచు. మూడోది, జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకో? 8 విషయాలు జ్ఞాపకం చేసుకో. తర్వాత జ్ఞాపకం చేసుకున్నవి వాటికి లోబడు, విధేయత చూపించు. ఐదోది, మారు మనసు పొందు. ఏ విధంగా మారు మనసు పొందాలి? తీర్మానాలు తీసుకో. దేవుని సన్నిధికి వచ్చి ఫలించు, ఆధ్యాత్మికంగా ఫలించు. నీ జీవితంలో మరణ స్థితి నుండి తొలగింపబడి జీవం వైపు అడుగులు వేయి.
నిత్య జీవాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధపడు, అటు రకంగా బలపడని దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడండి. అలాంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఒకవేళ మనలో ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇవి కూడా మనకు వర్తిస్తాయి. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఏ సంఘాలు కానీ కలిగి ఉన్నా కూడా దేవుడు ఇదే మాటలతో సంఘాలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరికను బట్టి మనం ఏం చేయాలి అనగా ఆయన వైపు తిరగాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. లేని ఎడల ఆయన దొంగ వలె వస్తానంటున్నాడు. అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయో కూడా ఆయనే తీర్పులోకి తీసుకుని వెళ్తానని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి సంగమా, ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుని యొక్క రాకడ కొరకు మనము ఎదురు చూద్దాం. మనం సిద్ధపడుతూ ఇతరులను కూడా సిద్ధపరచడానికి మనం ప్రయత్నం చేద్దాం.